హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను సేస్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే నల్ల నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పర్ఫెక్ట్ అయిన మెజర్మెంట్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను చేసిన విధంగా మీరు చేసుకున్నారంటే ఈ విధంగా గుండ్రంగా లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. దానికైతే ముందుగా కొంచెం రాగి పిండి, తర్వాత నల్ల నువ్వులు, శనగలు, గ్రౌండ్నట్, శనగపప్పు, ఇవి మనము ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంతెంత తీసుకుంటే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందో ఈ వీడియోలో చూడండి. ఇక్కడైతే 3 కప్స్ నువ్వులు అయితే తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం బాగా రోస్ట్ చేసుకోండి. స్మెల్ చూస్తే తెలిసిపోతుంది, బాగా ఫ్రై అయిన స్మెల్ అయితే వస్తుంది. అప్పుడే మనం గ్యాస్ అనేది కట్టేసుకోవాలి. అంతసేపు బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. నువ్వులు ఎంత ఫ్రై అయితే అంత బాగా లడ్డు వస్తుంది. దాని తర్వాత 3 కప్స్ నువ్వులు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు శనగలు. ఇక్కడైతే రాగులను అయితే నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే డ్రై రాగులను అయితే తీసుకుంటున్నాను. దాని తర్వాత ఈ క్వాంటిటీలో తీసుకున్న వాటిని అన్నింటినీ బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎంత డ్రై రోస్ట్ చేసుకుంటే అలా అనేసి బాగా మాడిన వాసన వచ్చేలాగా రోస్ట్ చేసుకోకండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాక దాన్ని మనం ముందుగా డ్రై చేసుకున్న నువ్వుల్లో వేసుకొని చల్లారనివ్వాలి బాగా. ఇక్కడైతే మన టేస్ట్కి సరిపడే షుగర్ని అయితే తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ని అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు జాగరీని తీసుకోండి, వైట్ షుగర్ని తీసుకోండి, ఏదైనా తీసుకోండి. కానీ షుగర్ అయితే 1:3 రేషియో, అంటే మనము 3 కప్స్ నువ్వులు తీసుకున్నాం కాబట్టి 3 కప్కి 1 కప్పు షుగర్నే యాడ్ చేసుకోవాలి. ఆ 1/2 కప్పు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం రిమైనింగ్ తీసుకున్నాం కదా, గ్రౌండ్ నట్, శనగలు, దాని తర్వాత శనగలు, రాగులు అన్నీ కలుపుకుంటే అది 1 కప్పుకి ఈక్వల్ అవుతుంది. అంటే మనం మొత్తంగా 4 కప్స్ షుగర్ లేకుండా తీసుకున్నట్లు. ఆ 4 కప్స్కి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. వాటిని అన్నిటినీ చల్లారాక మనం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఏమవుతుందంటే నువ్వుల్లో ఉన్న ఆయిల్ కంటెంట్ ఎక్కువైపోయి అక్కడే ముద్దయిపోతుంది. మనం లడ్డు చేయడానికి అంత సఫిషియెంట్గా మనకు సపోర్ట్ చేయదు. అందుకనేసి మనం ఏం చేయాలి, దాన్ని బరుగ్గా పల్స్లో పెట్టి బరుగ్గా మిక్సీని అయితే రివర్స్లో తిప్పండి. రివర్స్లో తిప్పితే స్పీడ్గా బరుగ్గా మనకైతే పొడి ఈ విధంగా తయారైపోతుంది. చూసారు కదా, ఇలా బరుగ్గా చేసుకుంటేనే మనకి లడ్డూలు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లోకి గీ వేసుకొనైనా మీరు లడ్డూలు పట్టుకోండి, లేదా గీ కొంతమందికి పడదు కదా, అదే నెయ్యి పడదు కదా, వాళ్ళైతే ఇలాగ లడ్డూలు చేసుకున్నా కూడా వచ్చేస్తుంది. చూసారా, మనం అక్కడైతే గీని వేయలేదు, కానీ గీ వేయకుండా కూడా లడ్డూ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఆయిల్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రెస్ చేస్తుంటుంటేనే లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా. దాని తర్వాత అయితే నేను కొంచెం నెయ్యి వేసి కొన్ని లడ్డూలు, నెయ్యి వేయకుండా కొన్ని లడ్డూలు అయితే చేసుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయో. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఇలా ఒకసారి ట్రై చేస్తారంటే లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మనం వాటర్ కానీ ఎటువంటిది యూస్ చేయలేదు కాబట్టి ఈ లడ్డూల్ని మనము గాజు డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మినిమం 1 మంత్ అయినా వస్తుంది. ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని హెల్దీ లడ్డూస్ కానివ్వండి, హెల్దీ ఫుడ్ రెసిపీస్ అయితే మన వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.